ఆధునిక సాహిత్యం, ఉద్యమాలు, ధోరణులు. భావకవిత్వం. పాశ్చాత్య సాహిత్యంలో కాల్పనికోద్యమం ప్రారంభమైనటువంటి కాలం 17వ శతాబ్దపు ఉత్తరార్ధం. కాల్పనికోద్యమం ఆంగ్ల సాహిత్యాన్ని ప్రభావితం గావించకముందే జర్మన్, ఫ్రాన్స్ దేశాల్లో ఈ కాల్పనికత ప్రభావం సాహిత్యం మీద కన్నా ఎక్కువగా దేనిపైన గోచరిస్తుంది అంటే వేదాంతం పైన గోచరిస్తుంది. నెక్స్ట్, పాశ్చాత్యులు కాల్పనికోద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటున్నారు? రూసోని. ప్రపంచ ఫ్రెంచ్ విప్లవ ప్రభావం కూడా భావకవిత్వ ఉద్యమంపై ఉంది. రూసో తన న్యూ హెలైన్ గ్రంథంలో ప్రణయతత్వాన్ని, సోషియల్ కాంటాక్ట్ అన్న గ్రంథంలో మానవతావాదాన్ని ప్రతిపాదించాడు. రూసో తన న్యూ హెలైన్ గ్రంథంలో ప్రణయతత్వాన్ని, సోషియల్ కాంటాక్ట్ అన్న గ్రంథంలో మానవతావాదాన్ని ప్రతిపాదించాడు. రూసో ప్రతిపాదించినటువంటి మరో వాదము స్వాభావిక పునరుద్ధరణవాదము. రూసో ప్రతిపాదించిన మరో వాదము స్వాభావిక పునరుద్ధరణవాదము. ఆంగ్ల సాహిత్యంలో కాల్పనిక ఉద్యమం 1798లో వాడ్స్వర్త్ కాల్రిడ్జ్ లిరికల్ బ్యాలెట్స్ ప్రచురణలో ప్రారంభమైనట్టు కొందరు విమర్శకుల యొక్క అభిప్రాయము. కాల్పనిక కవులుగా భావింపబడే వాడ్స్వర్త్, కాల్రిడ్జ్, షెల్లీ, కీట్స్ ప్రబుద్ధులే ఈ ఉద్యమానికి ఆద్యులనడానికి వీల్లేదు. ఎందుకంటే ఎలిజబెత్ కాలం నాటి సాహిత్యంలోనే ఈ కాల్పనికతా ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఆంగ్ల కాల్పనికతా సాహిత్యంలో ఎలిజబెత్ కాలం నాటి కవులను మొదటి కాల్పనిక కవులుగా పేర్కొన్నవారు ఆల్బర్ట్. ఆంగ్ల సాహిత్యంలోని కాల్పనికోద్యమాన్ని నిర్వచించడానికి విమర్శకులు సుమారు 11,396 నిర్వచనాలు ఇచ్చారు. ఆంగ్ల కాల్పనికోద్యమాన్ని నిర్వచించడానికి విమర్శకులు 11,396 నిర్వచనాలు ఇచ్చినట్లు ది డెక్లిన్ అండ్ ఫాల్ ఆఫ్ డే అనేటువంటి దానిలో రొమాంటిక్ ఐడియల్ అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఎవరు దీన్ని పేర్కొంది అంటే ఎఫ్ఎల్ లూకస్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ రొమాంటిక్ ఐడియల్ అనే గ్రంథంలో పేర్కొన్నారన్నమాట. ఆంగ్ల కాల్పనిక విమర్శన యుగానికి వైతాళికుడుగా ఎన్నబడుతున్నటువంటి వాడు వాడ్స్వర్త్ విమర్శన నియో క్లాసికల్ యుగానికి భరతవాక్యము. ఆంగ్ల కాల్పనికోద్యమానికి మేనిఫెస్టో అని పేర్కొన్నారు రేనే వెలెక్. వాడ్స్వర్త్ విమర్శన నియో క్లాసికల్ యుగానికి భరతవాక్యము. ఆంగ్ల కాల్పనికోద్యమానికి మేనిఫెస్టో అని పేర్కొన్నవారు రేనే వెలెక్. లిరికల్ బ్యాలెట్కు పీఠిక రాసినటువంటి వారు వాడ్స్వర్త్. ప్రకృతికి సన్నిహితంగా ఉండే జానపదుల జీవితాన్ని కవితా వస్తువుగా ఎన్నుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని వెల్లడించినటువంటి కాల్పనిక విమర్శకుడు విలియం వాడ్స్వర్త్. అలానే ఆంగ్ల కాల్పనిక కవిత్వానికి లక్షణ గ్రంథం అనదగినటువంటి గ్రంథము బయోగ్రాఫియా లిటరేరియాను రచించినటువంటి వారు కాల్రిడ్జ్. స్నేహాన్ని, ప్రణయాన్ని, స్వేచ్ఛని ఆరాధించి ఆత్మవేదతను కవితారూపంలో వెల్లడించి జీవితంలో నిత్య యవ్వన వసంతాన్ని కాంక్షించిన వాడు కాల్రిడ్జ్. మార్మిక కవితను వేలార్చినటువంటి కాల్పనిక కవి బ్లేక్. మార్మిక కవితను వేలార్చినటువంటి కాల్పనిక కవి బ్లేక్. ఏ డిఫెన్స్ ఆఫ్ పోయిట్రీ అనేటువంటి ప్రసిద్ధ విమర్శా గ్రంథం రచించినటువంటి కాల్పనిక కవి షెల్లీ. ఏ డిఫెన్స్ ఆఫ్ పోయిట్రీ అనే ప్రసిద్ధ విమర్శ గ్రంథం రచించినటువంటి కాల్పనిక కవి షెల్లీ. కవిత్వం అంటే భావనాశక్తి, వ్యక్తీకరణమేనని, రసానందమే కావ్య ముఖ్య ప్రయోజనమని, కవిత్వం మానవుడిలో ఉన్నటువంటి దీపని మేల్కొల్పి ఉద్దేశింపజేసేదే మహిత శక్తి అని వక్కాణించినటువంటి వాడు షెల్లీ.
సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం అని చాటి చెప్పినటువంటి సౌందర్యారాధకుడైనటువంటి కాల్పనిక కవి జాన్ కీట్స్. విరహవేదన సాంప్రదాయానికి ఆచార్య స్థానీయుడు జాన్ కీట్స్. కాల్పనికోద్యమాన్ని సౌందర్యానికి సమకూర్చడంగా భావించినటువంటి వాడు. కాల్పనికోద్యమాన్ని సౌందర్యానికి సమకూర్చడంగా భావించినటువంటి వాడు వాల్టర్ పాటర్. విస్మయ పునరుద్ధరణంగా కాల్పనికోద్యమాన్ని నిర్వహించినటువంటి వాడు వాట్సన్. ప్రజాస్వామిక భావన కాల్పనిక కవిత ప్రధాన లక్ష్యంగా భావించిన దాన్ని సాహిత్యంలో విమోచనోద్యమంగా వర్ణించి కల్పనా లాలిత్యం అత్యద్భుత వికాసమని అన్నవాడు హెర్నీ. కాల్పనిక కవితలోని ఆవేశం, కల్పనలను రెండంశాలను ప్రధానంగా స్వీకరించి కల్పనాశక్తిచే ఉత్తేజితమై నడిపించే ఆవేశాత్మక జీవనం అత్యధికంగా కాల్పనిక కవిత్వాన్ని నిర్వచించినటువంటి వాడు లెగియో కజామియన్. ఆంగ్ల కాల్పనికోద్యమ ప్రధాన లక్షణాలు: 1 ఆత్మాశ్రయత, 2 విషాదం, 3 మానవతావాదం, 4 భౌతికాతీత ప్రియత్వం, 5 ప్రకృతి ప్రీతి, 6 ఆడంబర నిరసన. లాక్షణిక శృంఖలాలపై తిరుగుబాటు, ప్రకృతి హృదయంలోకి, మానవతలోకి పురోగమనం, ప్రాచీన మధ్యయుగంగా ధోరణిపై ఆసక్తి, శ్రమజీవులపై సానుభూతి, వయోక్తిక మీదకు గుర్తింపు, కవితా దర్శకులుగా, కవితా రీతులుగా మిల్టన్, ఎలిజబెత్ కాలం నాటి కవులు కవితా రీతులను స్వీకరించడం కాల్పనికోద్యమ లక్షణాలు అని పేర్కొన్నవారు లాంగ్. తెలుగు సాహిత్యంలో భావ కవితోద్యమం. పాశ్చాత్య సాహిత్య ప్రభావం వలన 20వ శతాబ్ద ప్రారంభంలో తొలిసారిగా తెలుగు సాహిత్యంలో ప్రబంధ కవిత్వంపై తిరుగుబాటు వచ్చినటువంటి కవిత్వము భావకవిత్వము. భావకవిత్వ ఉద్యమం తెలుగుదేశంలో 3 దశాబ్దాల వరకు కొనసాగింది. భావకవిత్వంపై ఆంగ్ల రొమాంటిక్ పోయట్రీ ప్రభావం ఉంది. భావకవిత్వాన్ని తెలుగులో కాల్పనిక కవిత్వం అని కూడా అంటారు. తెలుగులో భావకవిత్వం, కాల్పనిక సాహిత్యం రెండూ పర్యాయ పదాలుగా ఉన్నాయి. రొమాంటిసిజం అనే పదాన్ని వివిధ దేశాల్లో, వివిధ కాలాల్లో విభిన్నమైనటువంటి అర్థాలతో పిలిచారు. జర్మనీలో ఆదర్శవాదమని, ఫ్రాన్స్లో స్వేచ్ఛావాదమని, ఇంగ్లాండ్లో సౌందర్యవాదం, కాల్పనికవాదమని. పాశ్చాత్య ఉద్యమాల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో కూడా ఆధునిక యుగం 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. నవ సాహిత్య యుగకర్త లేదా ప్రవర్తకుడు శ్రీ కందుకూరి వీరేశలింగం గారు. అట్టమంచివారు ముసలమ్మ మరణం రచించినటువంటి సంవత్సరము 1889. ఈ ముసలమ్మ మరణంకు మూలము బ్రౌన్ రచించినటువంటి అనంతపురం చరిత్ర. 1900 సంవత్సరంలో కట్టమంచి రామలింగారెడ్డి గారి ముసలమ్మ మరణంతో నవ్య కవిత్వానికి అంకురార్పణ జరిగిందని కొందరు అభిప్రాయము. ముసలమ్మ మరణం కావ్యం 20వ శతాబ్దం ఆరంభంలో మన సారస్వతాకాశంలో నవ్యకాంతులతో ఆవిర్భవించింది. నూతన ఆంధ్ర కావ్యమని తమ గౌతమ వ్యాసాల్లో పేర్కొన్నవాడు పింగళ లక్ష్మీకాంతం. ముసలమ్మ మరణం నవ్య కవితా ప్రభాతానికి వేగుచుక్క అన్నవారు పింగళి లక్ష్మీకాంతం. ముసలమ్మ మరణం భావ కవితోద్యమం బాగా ప్రచారానికి రాకముందే భావకవిత్వానికి మార్గదర్శిగా ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చిందన్నవాడు కొత్తపల్లి వీరభద్రరావు. ముసలమ్మ మరణం అంతవరకు వచ్చిన కవితా సాంప్రదాయాలను, వర్ణనా విధానాలను, కవి సమయములను పూర్తిగా మార్చి ఒక విప్లవంకు అంకురార్పణ చేసింది అంటూ తమ ఉషాకిరణాల గ్రంథంలో చెప్పినవాడు శ్రీవత్సవ. నవ్య సాహిత్య లక్షణాలతో కూడినటువంటి మొదటి కావ్యంగా రాయబ్రోలు సుబ్బారావు గారి లలితని పరిగణించారు. నవ్యాంధ్ర సాహిత్య వీరుడు అనేటువంటి గ్రంథంలో చెప్పినవారు కొరవగంటి సీతారామయ్య. ముసలమ్మ మరణం అప్పటికే రానున్నప్పటికీ లలిత, తృణకంకణం ప్రచురింపబడిన తర్వాతే ఈ కావ్యంపై పాఠకులు దృష్టి పడిందని నవ్యాంధ్ర సాహిత్య
అనేటువంటి గ్రంథంలో పేర్కొన్నవారు కురుగంటి సీతారామయ్య. 1909 నాటికి కూడా ముద్రితం కాని గురజాడ వారి రచనలు నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, రాయబ్రోలు వారి తృణకంకణం ముద్రించబడిన సంవత్సరం 1910 సంవత్సరం. తెలుగులో నవ్య సాహిత్య యుగానికి రాయబ్రోలు, గురజాడ ఇద్దరు ఆద్యులు, మార్గదర్శకులని పేర్కొన్నవారు తల్లావజ్జల శివశంకర శాస్త్రి. తల్లావజ్జల వారి దృష్టిలో తృణకంకణం, నూరి నరసింహశాస్త్రి గారి దృష్టిలో గురజాడ వారి నీలగిరి పాటలు, ముత్యాల సరాలు నవ్య సాహిత్యపు తొలి కావ్యాలు. తెలుగునాట భావకవిత్వానికి ఆద్యుడు రాయబ్రోలు సుబ్బారావు గారు. తొలి తెలుగు భావ కవితా రచన రాయబ్రోలు వారి లలిత. భావకవిత్వం పదవివరణ శ్రీ రాయబ్రోలు వారి కావ్యాలలో మొదటిగా కనిపించినవి భావపదం, భావగీతం. శ్రీ విశ్వనాథ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలో ప్రయోగించబడినవి భావగీతం. రాయబ్రోలు వారు మొదట నవ్య కవిత్వం పదాన్ని కష్టకమల అనే గ్రంథంలో వాడారు. వివిధ కవులు రాయబ్రోలు, కృష్ణశాస్త్రి, దువ్వూరి రామిరెడ్డి గారు, నూరి నరసింహశాస్త్రి భావకవిత్వం, అలానే అభినవ కవిత్వం, కాల్పనిక కవిత్వం, గీత కవిత్వం అని చెప్పుకోవచ్చు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి భావకవిత్వం, నవ్య కవిత్వం అని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో భావకవిత్వం అనేటువంటి పదాన్ని మొదటగా వాడినవాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. భావకవిత్వం అనే పదము గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు మొదటిగా వాడినట్లు తెలిపినవాడు గిడుగు సీతాపతి. భావకవిత్వ నిర్వచనాలు: కవి యొక్క అవిస్పష్ట వాచాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వము. ఇది లిరికల్ పోయట్రీ అనే వ్యాసంలో చెప్పబడింది. ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు తెలియపరిచారు. భావము యొక్క కవితా స్వభావమే భావకవిత్వము కవికొండల వెంకట్రావు గారు నిర్వచించారు. భావ ప్రధాన కవిత్వమే భావకవిత్వము అని ఇంద్రగంటి హనుమశ్శాస్త్రి గారు తెలియపరిచారు. ఏదో ఒక భావాన్ని ఆధారం చేసుకొని అల్పావకాశంలో పూర్ణంగా రససిద్ధిని చేకూర్చే యత్నమే భావకవిత్వం అని నారాయణ శాస్త్రి గారు నిర్వచించారు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. మీరు చేసేటువంటి సపోర్ట్ వల్ల మాకు లైక్ చేయటము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటము, మీ అమూల్యమైనటువంటి లైక్స్ వల్ల మాకు కూడా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసి మీకు అందించడానికి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో టీచర్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.